హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు పెసర్లతోటి వడలు చేసుకుందాము, చూద్దాం రండి. ఇవి 8 అవర్స్ పెసర్లు నానబెట్టుకోవాలండి. దాంట్లో వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి ఒక 3, చిన్న అల్లం ముక్క, జీలకర్ర ఒక స్పూను ఉప్పు, కరివేపాకు వేసుకోవాలి అందులో. ఇప్పుడు ఈ కప్పుతోటండి 2 కప్పులు పెసర్లు తీసుకొని నానబెట్టుకోవాలి. నైట్ అంతా నాన్న పర్వాలేదు, పొద్దున్న నానబెట్టుకున్నా పర్వాలేదు, ఈవినింగ్ కోసము అట్లా నానాలి చూడండి. ఇప్పుడు కొంచెం పప్పు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మొత్తం మెత్తగా కాకూడదు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అన్నమాట వడలకి. చూడండి, అట్లా గ్రైండర్లో వేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా తీసేసి నీళ్ళు లేకుండా గ్రైండర్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్క అన్నీ కలిపి నూరుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నూరిన తర్వాత మళ్ళీ మిగిలిన పప్పు ఉంది కదా, అది అందులో వేసుకొని అట్లా కచ్చపచ్చ రుబ్బుకోవాలన్నమాట. అట్లా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా, ఒక ఉల్లిపాయ కట్ చేసి ఉల్లిపాయ కూడా అందులో వేసుకోవాలన్నమాట. కావాలంటే మళ్ళీ జీలకర్ర కూడా పైనుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టవ్ ముట్టించండి. ఒక కడాయిలో ఆయిల్ పోసి పెట్టుకోవాలి. మీడియంగా కాగాలి, ఆయిల్ ఎక్కువ కాగకూడదు. ఇప్పుడు ఈజీగా చేయితోటే ఇట్లా చేసి వేసేసుకోవచ్చు అండి. నూనెకి ఎంత సరిపడా కావాలో అంతే వేసుకోవాలి వడలు. కొంచెం ఉడికిన తర్వాతనే వడలు తిప్పేసుకోవాలన్నమాట. ముందే తిప్పామంటే ఇరిగిపోతాయి అన్నమాట వడలు. అందుకని కొద్దిసేపు ఉన్న తర్వాత అవి తిప్పుకోవాలి. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఎండాకాలం అయితే ఇంకా చలవ కూడా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్, ఐరన్ చాలా ఉంటుందండి. పెసరగారెలు ఏంటంటే ఇంకా తిన్న కొద్ది తినబుద్ధి అవుతూ ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గారెలు టమాటా సాస్తో కానీ పల్లి పచ్చడితో కానీ చాలా బాగుంటాయండి. ఇవాళకి ఇంతేనండి, మరొక వంటతో కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.